హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లతకాంత్ వ్లాగ్స్. నేను మీ లత. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదే కిడ్స్ స్నాక్స్ అండి. ఇవాళ చాలా హెల్తీగా చేసుకునే మిల్లెట్స్ లడ్డు చేసి చూపిస్తున్నాను. దాంతోపాటు ఒక హాట్ కార్పూస చేస్తున్నానండి. సన్న కార్పూస చేసుకోవటం చాలా చాలా ఈజీ. మిల్లెట్స్ లడ్డు అనేది ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ప్రతి నెల ఖచ్చితంగా నేను మిల్లెట్స్ లడ్డు అనేది చేస్తానండి. అది మీరు నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. దాన్ని చేసిన పౌడర్ని అయితే ఇంకా 3 నెలల వరకు అయితే నిల్వ ఉంటుంది. అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా మిల్లెట్స్ లడ్డు చేసుకోవడానికి ముందుగా రాగుల్ని వేయించుకోవాలండి. ఇక్కడ నేను మిల్లెట్స్ యూజ్ చేస్తున్నాను. రాగులు, సజ్జలు, జొన్నలు వీటిని. సో ఇక్కడ రాగుల్ని తీసుకొని 2 గ్లాసులు రాగులు తీసుకొని వేయించుకుంటున్నానండి. సన్న సెగ మీద వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్నాక పక్కన పెట్టుకోవాలి. అలాగే సజ్జలు 1 గ్లాస్ తీసుకున్నాను అనమాట. 1 గ్లాస్ తీసుకుని వాటిని కూడా సన్న సెగ మీద వేయించుకుని కొంచెం దూరగా వేగే వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే జొన్నలు కూడా 1 గ్లాస్ తీసుకోవాలి. వాటిని కూడా సన్న సెగ మీద ఇలా వేయించుకోవాలండి. దీని తర్వాత మినపప్పు వేసుకుంటున్నాను. నా దగ్గర ఇక్కడ పొట్టు మినపప్పు ఉందన్నమాట. అదే వేసుకుంటున్నాను. మీరు మినపగుళ్ళన్నా వేసుకోవచ్చు, లేకపోతే పొట్టు లేని మినపప్పు అయినా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా బాగుంటుందండి. ఇక్కడ 1.5 గ్లాసు పొట్టు మినపప్పు వేసుకున్నాను. వేసుకుని దూరగా సన్న సెగ మీద వేయించుకోవాలన్నమాట. వేయించుకుని దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా విడివిడిగానే వేయించుకోవాలండి అన్నీ. దాంతోపాటు 1 గ్లాసు బాదాం తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు వాల్నట్స్ తీసుకున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి. మీరేం కావాలంటే అవి. నేనైతే ఇవి బాదాము, వాల్నట్స్ వేశాను. జస్ట్ ఒక 2-3 మినిట్స్ వేయించితే చాలండి. ఇలా వాటిలో ఉన్న తేమ పోతుంది. అలా వేగితే చాలు. దాని తర్వాత దీంట్లోకి 3 టీ స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళు ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం ఎక్కువ తింటారు, పర్లేదు అనుకుంటే వేసుకోండి. మా ఇంట్లో పెద్దగా తినరు కాబట్టి నేను 3 స్పూన్సే వేశాను. వేసుకుని దాన్ని కూడా చిటపట అనే వరకు వేయించుకోవాలి. వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారనివ్వాలి. అన్నీ చల్లారిన తర్వాత అవన్నీ విడివిడిగా ఒక్కొక్కటి వేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ గ్రైండ్ చేయాల్సిన అవసరం వస్తుంది బెల్లం వేసిన తర్వాత. సో విడివిడిగా తీసుకుని ఇలాగా మీ గిన్నెకి తగ్గట్టుగా హాఫ్ కన్నా కొంచెం తక్కువగా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే ఫుల్ వేస్తే అంత పెద్దగా మంచిగా గ్రైండ్ అవ్వదు. దీంట్లోకి మొత్తం అన్నీ గ్రైండ్ చేసేసాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి బెల్లము 3.5 కప్పులు బెల్లం లేదా 4 కప్పులు బెల్లం అనేది పడుతుంది. నేను బెల్లం అంతా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నానండి. మొత్తం పిండిని మొత్తం అంతా బాగా కలిసేలాగా. సో అదంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను మిరియాల పొడి మర్చిపోయాను అనమాట. ఇది సీజన్ కదా, వింటర్. మిరియాల పొడి, స్వీట్లో మిరియాల పొడి ఏంటంటే ఒక చిన్న స్లైట్ ఘాట్ అనేది ఉంటుందండి. చాలా బాగుంటుంది. అది మాకు ఇష్టము, అందుకే వేశాను. మీ ఇష్టము, మీకు వద్దనుకుంటే ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసిన తర్వాత దీంట్లో నుంచి సగం తీసి కలుపుకుంటున్నానండి. ఇంకో సగాన్ని నేను బాక్స్లో పెట్టి పక్కన పెట్టేస్తాను అనమాట. తర్వాత ఎప్పుడైనా కలుపుకోవచ్చు. దీన్ని ఖచ్చితంగా స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఎలా లడ్డూలా చుట్టాలి అంటే దీంట్లోకి నెయ్యి వేసి కలుపుతానండి. మనం సున్నుండలు ఎలాగ గోరువెచ్చటి నెయ్యి వేసుకొని కొంచెం వేడిగా ఉన్న నెయ్యి వేసుకొని కలుపుకుంటామో అలాగే దీంట్లో కూడా నెయ్యి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని లడ్డూలు చుట్టుకోవటమేనండి. ఖచ్చితంగా గోరువెచ్చ కన్నా కొంచెం ఎక్కువగానే వేడిగా ఉండాలి. చూడండి, అది తీసుకొని ఇలా లడ్డూలు చుట్టుకోవటమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఖచ్చితంగా మీరు చేసుకోండి, మీ పిల్లలకి నచ్చుతుంది. మా ఇంట్లో పిల్లలకైతే చాలా ఇష్టము. చాలా తొందరగా అయిపోతుందండి. అందుకే నేను చేసుకుని అలా పక్కన పెట్టుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఈ లడ్డూలు అయిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ పిండిని ఏదైతే పక్కన పెట్టుకున్నానో దాన్ని కూడా ఫ్రెష్గా నెయ్యి వేసుకొని కలుపుకుంటాను అనమాట. అది ఫ్రెష్గా ఉంటుంది. చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా చేసుకు చూడండి.
చూసారా ఈ పిండిని నేను ఒక బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అన్నా పెట్టుకోవచ్చు, బయటన్నా పెట్టుకోవచ్చు. బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుందనమాట. సో, నేను బయటే పెట్టాను. లడ్డూలయిపోయాయి. ఇప్పుడు సన్నకారపూస చేసుకోవడానికి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 గిన్నెలు శనగపిండి తీసుకోవాలండి. నేను ఇక్కడ 3 గిన్నెలు శనగపిండి తీసుకుంటున్నాను. దాంట్లో సగం బియ్యపిండి తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను 3 గిన్నెలు శనగపిండి తీసుకున్నా కాబట్టి 1.5 గిన్నె బియ్యపిండి తీసుకుంటే సరిపోతుందనమాట. మీరు ఎంతైనా తీసుకోండి. ఇక నేను సోల కాదండి, ఒక పావు సోలే అంటారేమో దాంతో తీసుకున్నాను. తీసుకున్నాక అందులోకి కొంచెం పసుపు, కారం ఒక 3 టీ స్పూన్లు, తగినంత ఉప్పు, వామునేమో సన్నగా దంచుకొని వేసుకోవాలండి. ఎందుకనంటే మనం సన్నకారపూస కాబట్టి వేసేది ఆ బెజ్జాల్లోంచి దిగాలి కాబట్టి పిండి వాముగా అలాగే వేసేస్తే అడ్డుపడిపోతుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా దంచుకుని వేసుకోవాలి. సన్నకారపూస చేసేటప్పుడు సన్నగా పౌడర్‌లా చేసుకొని. అదంతా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మొత్తం చేత్తోనే కలుపుకోవాలి. చేత్తో కలుపుకున్నాక ఒకసారి ఉప్పు, కారం అవి చూసుకోండి. టేస్ట్ ఉట్టి పిండి చూసి సరిపోయిందనుకున్నాక అప్పుడు దాంట్లోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకోవాలండి. అంటే బాగా గట్టిగాను కలపొద్దు. గట్టిగా కలిపితే ఆ గిద్దలోంచి కిందకి రాదు. అలాగే పలచగాను కలపొద్దు. పలచగా కలిపితే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. కాబట్టి మీడియంగా కలుపుకుంటే సరిపోతుందండి. దాంట్లోంచి చక్కగా దిగేలాగా, గిద్దలోంచి దిగేలాగా. దాని తర్వాత పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ గిద్దను ఉంది కదా కారపూస గిద్ద, దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటున్నాననమాట. నూనె వేడవుతుంది కాబట్టి ఇక పక్కన పెట్టిన పిండి తీసుకుని ఒకసారి చేయి తడుపుకొని ఎంతైతే గిద్దలోకి పడుతుందో పిండి అంత అంత మిశ్రమాన్ని తీసుకొని కలుపుకోవాలన్నమాట. ఒకసారి బాగా మద్దన చేసుకొని బాగా కలిపిన తర్వాత గిద్దలోకి పెట్టుకోవాలి. ఎవ్రీ టైం అలాగే చేయాలండి. కొంచెం కొంచెం పిండి తీసుకుని చేయి తడుపుకొని బాగా కలుపుకొని దాన్ని గిద్దలోకి పెట్టుకోవాలన్నమాట. మిగతా పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసుకుంది. నూనె వేడైపోయింది. ఇందులోకి ఆ గిద్దతో మొత్తం అంతా ఒత్తుకోవాలండి. ఎంతైతే నూనె ఉందో బాండీకి సరిపడగా ఒత్తుకుని పెట్టుకోవాలండి. ఇది చేసుకోవటం చాలా చాలా ఈజీ అండి. జస్ట్ ఇప్పుడు నేను కలిపిన పిండి అంతా ఒక అరగంట కూడా టైం పట్టలేదండి వేగటానికి, ఇలా కారపూస చేయడానికి. జస్ట్ అటువైపు ఒక నిమిషం వేగితే చాలు, ఇటువైపు మళ్ళీ కొంచెం ఒక నిమిషం వేగితే చాలండి. 2 వైపులా వేయించుకుంటే అంతే అండి, రెడీ. ఒక్కళ్ళు ఉన్నా కూడా చక్కగా చేసేసుకోవచ్చు ఎంత పిండినైనా సరే. మీకు కాలుతుంది అనుకుంటే చేతికి ఏదైనా కట్టుకోండి. చేతికి ఏదైనా క్లాత్ కట్టుకోండి. అంతే అండి. కారపూస చేసుకోవటం చాలా చాలా ఈజీ. సన్న కారపూస టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నేను చేసిన ఈ లడ్డు కారపూస ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.